నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం. అబుల్ కలాం ఆజాద్ కు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించిన కార్తీక మాస 2వ సోమవారం పూజలు. తణుకులో ఘనంగా మౌలానా ఆజాద్ జయంతి వేడుకలు. ఆదిత్య స్కూల్లో ఆయన సేవలను కీర్తించిన ఉపాధ్యాయులు. తణుకు ఏకేటీపీ హై స్కూల్లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మూర్తిరాజుకు ఘన నివాళి. ఇద్దరు కళాకారులకు ఆర్థిక సహకారం అందించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. మౌలానా స్ఫూర్తితోనే దేశంలో పునాది పడ్డ విద్యాభివృద్ధి. రాజమండ్రి కలెక్టరేట్ స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా అధికారులు. దేశ నలుమూలల విద్యా వ్యాప్తికి మూలకారకులు తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా. అమలాపురంలో ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. కోనసీమ జిల్లాలో శివనామస్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివలింగాన్ని దర్శించుకున్న భక్తులు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న హుండీల ఆదాయం 2,04,00,000. 21 రోజులకు లెక్కించిన అధికారులు సిబ్బంది. కొయ్యలగూడెం ఐసీడీఎస్ కార్యాలయం ముందు ధర్నా చేసిన అంగన్వాడీ వర్కర్లు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. విద్య వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భారత విద్యాశాఖ మంత్రిగా భావించి ఆ దిశ వైపు వ్యవస్థను రూపొందించిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్దేనని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం కలెక్టరేట్లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సహాయ సంచాలకులు ఎం సత్యనారాయణ, ఇన్ఛార్జి జిల్లా మైనార్టీ అధికారి హెచ్వీఎస్ మూర్తులు పాల్గొన్నారు. కార్తీక మాస 2వ సోమవారం సందర్భంగా జిల్లా కేంద్రం భీమవరంతో పాటు ఉండి, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల వ్యాప్తంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున 4 గంటల నుండి శివాలయాల్లో స్వామి దర్శనానికి బారులు తీరారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మౌలానా ఆజాద్ జయంతిని తణుకులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1940 నుంచి 1946 వరకు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన ఆజాద్ స్వాతంత్ర్య ఉద్యమంలో పార్టీ కార్యకర్తలను పూర్తిగా నిమగ్నం చేయడానికి కృషి చేసి గాంధీ, నెహ్రూల అభినందనలు అందుకున్నారు. 35 ఏళ్ల అతి చిన్న వయసులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికై గుర్తింపు పొందారు. స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడిన మన స్వంత ప్రభుత్వంలో మౌలానా ఆజాద్ 1947 నుండి 52 వరకు, మళ్లీ 1952 నుంచి 58 వరకు విద్యా, ప్రకృతి వనరుల శాస్త్ర, సాంకేతిక మంత్రిగా పనిచేసి విద్యా, శాస్త్ర విజ్ఞానం అభివృద్ధికి పాటుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆజాద్ గౌరవార్థం దేశంలోని అనేక విద్యాలయాలకు ఆయన పేరు పెట్టారు. 1956లో యునెస్కో అధ్యక్షునిగా పనిచేసి అసమానమైన రీతిలో విద్యాభివృద్ధికి కృషి చేయడంతో సామాజిక ప్రజలకు విద్య అందుబాటులోకి వచ్చింది. 1921లో గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు సహాయ నిరాకరణ, 1930లో శాసనోల్లంఘన, 1942లో క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలకు పైగా జైలు జీవితం అనుభవించారు. హిందూ, ముస్లిం ఐక్యతను కోరుకున్న ఆజాద్ ఆల్ ఇలాల్ అనే పత్రికను స్థాపించి మత సామరస్యం కోసం కృషి చేశారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించి జిన్నాతో వివేదించారు. లౌకికవాదానికి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఆజాద్ 1958 ఫిబ్రవరి 22న ఢిల్లీలో గుండెపోటుతో మరణించారు. ఆదర్శ భావాలతో దేశాభివృద్ధికి నిమగ్నమైన మౌలానా ఆజాద్కు 1992లో భారత అత్యుత్తమ పురస్కారమైన భారతరత్న అవార్డునిచ్చి అప్పటి ప్రభుత్వం గౌరవించింది. అలాగే మౌలానా గౌరవార్థం ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని
2008లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదే రోజు జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ఆదిత్య స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాద్ జయంతి సభలో స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గురుజు ఆదిశేషు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా మౌలానా ఆజాద్ చేసిన కృషి మరువరానిదన్నారు. శాస్త్రీయ విద్యా విధానానికి ప్రాధాన్యతనిచ్చి దేశాన్ని మంచి మార్గంలో నడిపించారని ఆయన ప్రస్తుతించారు. భారతదేశం గర్వించదగ్గ ఒక మహానుభావుడి పుట్టినరోజు. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేకమైన ప్రాధాన్యత విద్యా వ్యవస్థకి ఇవ్వడం జరిగింది. భారతరత్న, విద్యావేత్త, స్వతంత్ర సమరయోధుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆయన భారతదేశంలో మొట్టమొదట విద్యాశాఖ మంత్రిగా పనిచేసి భారతదేశంలో విద్యా వ్యవస్థని బాగా అభివృద్ధి పరిచారు. ఆయన పగ్గాలు చేపట్టిన మొదటి రోజుల్లో 100 కిలోమీటర్లకే ఒక కాలేజీ ఉండేది. జిల్లాకి 2-3 స్కూల్స్ ఉన్న రోజులు. ఆ ప్రకారంగా ఉన్న భారతదేశంలో విద్యా వ్యవస్థని అభివృద్ధి పరచడానికి ఆయన అబ్దుల్ కలాం గారు అనేక యూనివర్సిటీలు, స్కూల్స్, కాలేజీలు స్థాపించి మంచి విద్యా ప్రమాణాలని మెరుగుపరిచి దేశ అభివృద్ధికి ఆయన కీలకమైన పాత్ర. ఈ కార్యక్రమంలో స్కూల్ కోఆర్డినేటర్ కాక్లెట్ హేమంత్ కుమార్, హిందీ ఉపాధ్యాయుని పీట్ల మణిమాల, సహాయ ఉపాధ్యాయుని అభిశెట్టి మహేశ్వరులు పాల్గొన్నారు. సొంత డబ్బుతో విద్యాసంస్థలను స్థాపించి ఉచిత విద్యను అందించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు రాష్ట్ర మాజీ మంత్రి చింతలపాటి మూర్తిరాజు వర్ధంతిని తణుకులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తణుకులో ఆయనే నెలకొల్పిన ఆంధ్రకేసరి టంగుటూరి పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన విగ్రహానికి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గొప్ప దానశీలి, ఆదర్శమూర్తి మూర్తిరాజు అందించిన సేవలు చరిత్ర ఉన్నంత వరకు చిరస్థాయిగా ఉంటాయన్నారు. అందరూ వచ్చేవారి చింతలపాటి వరప్రసాద్ సీతారామచంద్ర వరప్రసాద్ మూర్తిరాజు గారి 12వ వర్ధంతి. ఈ ఎగ్జిక్యూటివ్స్ గారు ఆయనదే స్కూలు. ఇలాంటి 60-80 కాలేజీలు కలిపి 80 కాలేజీలు కట్టించారు. కొన్ని లక్షల మంది చదువుకున్నారు, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి. ఆయన నీతి నిజాయితీపరుడు, ఎప్పుడు అబద్ధం ఆడలేదు. ఆయన తణుకు దగ్గరే సచివాలయం జన్మించారు. ఆయన సైకిల్ మీద వచ్చి నడిచి వచ్చి సచివాలయం నుంచి జడ్పీఎస్ స్కూల్లో చదువుకున్నారు. మూర్తిరాజు గారు, జవాది రంగనాయకులు గారు, అర్జున్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ క్లాస్మేట్స్. అలాగే మీరు ఈ స్కూల్ పెట్టినందుకు మీరు అందరూ పై చదువులు చదువుకుని పైకి రావాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 16న ఆయన జయంతి ఇక్కడే చేస్తాం. ఆ రోజున మీకు భోజనాలు పెడుతున్నాం. స్కూల్ ప్రధానోపాధ్యాయులు తాళాబత్తుల రామకృష్ణ, యోగా గురువు ఐఎంకేఎస్ రాజులు పాల్గొనగా జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా గణిత ఉపాధ్యాయుని షేక్ రజియా ఆర్థిక సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ స్టడీ మెటీరియల్ను అందజేశారు. నాటక రంగంలో జీవనోపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తణుకు రంగస్థల కళాకారులు సరిదే లక్ష్మి, నడింపల్లి సత్యవతలకు తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున సోమవారం చెరో 5,000 రూపాయల చెక్కును అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి మాట్లాడుతూ కళల ద్వారా సమాజాభివృద్ధికి తోడ్పడుతున్న వారిని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. తణుకు మానవతా సంస్థ నుండి తణుకు కళాకారులైనటువంటి నరిదే లక్ష్మి గారు, అలాగే నడింపల్లి సత్యవతి గారులకు, వృద్ధ కళాకారులు వీరు ఇప్పుడు నాటక రంగం అంత బాగాలేనందువలన వారికి జీవనోపాధి ఇబ్బందికరంగా ఉంది. అందుచేత అనారోగ్యంతో ఉన్నందువలన వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి మన తణుకు మానవతా సంస్థ లక్ష్మి గారికి 5,000 రూపాయలు, అలాగే సత్యవతి గారికి 5,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని
మా మానవతా సభ్యులందరి తరఫున కోరుకుంటున్నాను. పట్టణంలోని గమని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబు, మండల్ చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, స్థానిక కార్యదర్శి బొల్లం రామకాశి, ఉపాధ్యక్షులు కె రాజరాజేశ్వరరావు, కోశాధికారి అక్కని కాశీ విశ్వనాథం సభ్యులు పాల్గొన్నారు. కార్తీక మాసం 2వ సోమవారాన్ని పట్టణ పరిధిలోని పైడిపారు భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి శివాలయంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ మేరకు తెల్లవారుజామున అభిషేకాలు చేసి అనంతరం పల్లకీ సేవను నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పర్యటించి అఖండ జ్యోతులతో స్వామివారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కార్తీక మాసం నెల రోజులు కూడా గ్రామ పల్లకీ సేవ జరుగునని చెప్పారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.